నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీనివాసాచారిని. కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ అవేర్ గ్లెనీగల్స్ హాస్పిటల్, ఎల్బీ నగర్ బ్రాంచ్ లోపల సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్‌ని. ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏమిటిది అంటే, వైరల్ డిసీజ్ గురించి. ఇప్పుడు ఎక్కువగా మనము డిస్కస్ చేస్తున్నది, ఇప్పుడు హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఉన్నది అని చెప్పేసి దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎందుకు? ఇది కొత్తదా? లేకుంటే దీనివల్ల ఏమన్నా మరణాలేమన్నా సంభవిస్తున్నాయా? ఎస్పెషల్‌గా ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనము. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఈరోజు కొత్తదేమీ కాదు. ఇది గత దశాబ్ద కాలంగా వస్తూనే ఉంది ఇది. ఇంతవరకు కూడా ఉన్నది ఇది. ఎస్పెషల్‌గా ఇప్పుడు చైనాలో ఎండెమిక్‌గా ఉండడం వల్ల దాని గురించి ఎక్కువగా మనము డిస్కషన్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంది. ఇప్పుడు చైనాలో ఇప్పుడు కరోనా వైరస్ ఏదైతే ఉందో, కరోనా లాస్ట్ మూమెంట్‌ల వరకు మనకు తెలీదు. అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఎస్పెషల్‌గా ఈ వైరస్ గూడా మనల్ని బాగా బాధపెడుతుందా? లేకపోతే డెత్ రేట్స్ ఎక్కువుంటాయా? అనేది ఒకే ఫోబియా పట్టుకున్నది. ఈ 10 సంవత్సరాల క్రితం గూడా ఇది ఎండెమిక్‌గా నడుస్తూనే ఉంది. మన ఇండియాలో ఉంది. ఎస్పెషల్‌గా చిన్న పిల్లల లోపల నార్మల్ కోల్డ్ గానీ, ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎల్డర్లీ పాపులేషన్. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో, వారిలో ఈ లక్షణాలు చూపిస్తూ ఉంటాయి. మామూలుగా దీనికి ఈ న్యూమో వైరస్ సెపరేట్‌గా ఏం కాదు. దీంట్లో గూడా నార్మల్‌గా అన్ని వైరస్‌లకు సంబంధించిన లక్షణాలే ఉంటాయి. వీటిలో ఏంటిది అంటే ఎక్కువగా జ్వరం రావడము, కోల్డ్, జలుబు జేయడము, రన్నింగ్ నోస్, దగ్గు రావడము అండ్ ఇది పర్సిస్టెంట్‌గా ఇంకో 2, 3 రోజుల్లో నార్మల్ ఫ్లూలో తగ్గలేదు అని అనుకున్నప్పుడు ఎక్కువ దగ్గు పెరుగుతూ ఉంది. దమ్ముగా వస్తుంది, ఆయాసంగా ఉంది, పడుకున్నప్పుడు కాఫ్ ఇంకా పెరిగిపోతూ ఉంది, టెంపరేచర్ తగ్గట్లేదు. దెన్ దీని గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం పడుతుంది. లేదా డాక్టర్‌ని కలవాలి. ఇది నార్మల్ టెస్టుల్లో ఇది బయటపడేది కాదు ఇది. ఇది ఎక్స్‌రే తీయడం గానీ, లేదు అంటే ఎక్స్‌రే ఫిల్మ్‌లో కొంచెం మనకేమన్నా తేడా కనిపించినప్పుడు, దెన్ మనం నెక్స్ట్ సీటీ స్కానింగ్‌కి పోయి చూడడం ఉంటుంది. ఇవి నార్మల్‌గా అందరూ మీరనుకున్నట్టే కరోనా వైరస్ లాంటిదేనంటే, ఎనీ వైరస్ లాగానే ఉంటుంది. లక్షణాలు ఒకటేలాగా ఉంటాయి. డ్యామేజ్ గూడా ఒకేలాగా ఉంటుంది. కరోనా వైరస్ కొంచెం కొత్త వైరస్ కాబట్టి అది ప్రాణాంతకరంగా ఉంది. మన బాడీ దానికి ఇంతవరకు ఎక్స్‌పోజ్ కాలేదు కాబట్టి మన ఇమ్యూనిటీ డెవలప్ కాలేదు దానికి సంబంధించినంత వరకు. బట్ ఇక్కడ హెచ్ఎంపీవీ ఈ మెటాన్యూమో వైరస్ సంబంధించింది మనం ఆల్రెడీ ఎక్స్‌పోజ్ అయినాం దీనికి. కాబట్టి మనకు ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీ ఎంతో కొంత ఉంటుంది దీనికి. కాబట్టి వచ్చినా దాని నుంచి బయటపడే తత్వం మనలో ఉంది. ఆ రెసిస్టెన్స్ మన దగ్గర ఉంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే. మన ఇమ్యూనిటీ పవర్‌ని మంచిగా బూస్టప్ చేసుకోవాలి. సెకండ్ ఇంకొకటి ఎర్లీగా ఈ ఏదైతే మనకు ఈ లక్షణాలు కనబడుతున్నాయో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఐసోలేట్ అయిపోవాలి. మనంతటికి మనం ఐసోలేట్ అయిపోవాలి. స్ప్రెడ్ చేయకుండా. ఎస్పెషల్‌గా ఏదైతే గ్యాదరింగ్స్ ఉన్నాయో ఈ గ్యాదరింగ్స్‌కి దూరంగా ఉండడం. ఇలాంటివి చేస్తూ ఉంటే అట్‌లీస్ట్ మనం రెస్ట్రిక్ట్ చేయడం ప్లస్ ఆ వైరస్‌ని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడం మనం చేయొచ్చు. ఈ లక్షణాలకొచ్చేవరకు ఇప్పుడు దాదాపు నేను గత 2, 3 నెలల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల ఎస్పెషల్‌గా ఈ హెచ్ఎంపీవీ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తుంది. ఇంతకుముందు టెస్ట్ దీని గురించి సెపరేట్‌గా టెస్ట్ అనేది చేయకపోయేవాళ్ళం. ఒక 4-5 రోజుల లోపల వైరస్ డిసీజ్ తగ్గిపోయేటివి. కానీ ఇప్పుడు మాత్రం చేస్తుంటే ఆన్ అండ్ ఆఫ్‌గా పాజిటివిటీ వస్తూ ఉంది. బట్ అది ప్రాణాంతకరమా కాదో అనేది అంటే డిపెండింగ్ అపాన్ ఆ పేషెంట్‌ని బట్టి ఉంటుందంతే. ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్‌కి షుగర్ ఉంది. షుగర్ కంట్రోల్‌లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్మోకర్. బాగా స్మోక్ చేసేవాడు. లంగ్ డ్యామేజ్ ఉంది. ఎల్డర్లీ పాపులేషన్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ అబోవ్ పాపులేషన్ పర్సన్ ఉన్నాడు. అతనికి వీటితో పాటు ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇలాంటి వాళ్ళకు ప్రాణాంతకరంగా మారే లక్షణాలు ఉంటాయి వీటి లోపల. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసొస్తది. ఎస్పెషల్‌గా చిన్న పిల్లలు 1, 2 ఇయర్స్ పీపుల్ ఆర్ స్కూల్ గోయింగ్ పీపుల్. వీళ్ళకు ఆ ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ కాదు కాబట్టి వాళ్ళకు గూడా లక్షణాలు తొందరగా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు ఉన్న వాళ్ళను పిల్లలైనా సరే, పెద్దలైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లక్షణాలు కనబడుతున్నాయంటే పిల్లల్ని స్కూల్‌కి పంపియకుండా ఆపడం గానీ, సెపరేట్‌గా కొంచెం ఐసోలేట్ చేసేసి మంచి ఫుడ్ ఇవ్వడము, మంచి నిద్ర వాళ్ళకు సఫిషియంట్ స్లీప్ ఇవ్వడం ఇలాంటివి చేస్తే, ఈ లక్షణాలు తొందరగా తగ్గడము, తొందరగా ఈ జబ్బు నుంచి బయటపడడం గానీ జరుగుతుంది. దీనికి పానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు ఈ వైరస్‌కి. అన్ని వైరస్ లాగానే ఇది. ఎస్పెషల్‌గా ఫోమైట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంటది. మనం తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ వీటి నుంచే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మాస్క్ వేర్ చేయడము ఈ లక్షణాలు కనబడుతూ ఉన్నప్పుడు అదొకటి. ప్లస్ సఫిషియంట్ స్లీప్ ఉండడం. చెడు లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళుంటే దాన్ని బంద్ చేసుకోవడము. సఫిషియంట్ నిద్రపోవడం చేసుకోవాలి. అండ్ ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం. ఆ లిక్విడ్ రూపంలో ఉన్న ఆహారాన్ని
ఎక్కువగా నా మాంసాహారాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయకండి మీరు. రీజన్ ఏంటంటే తినండి, అది ప్రోటీన్‌గా మనకి ఎంత అవసరమో అంత తీసుకోండి. ఎక్కువగా తీసుకున్న మనకు టమ్మీకి సంబంధించిన ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం అంత బూస్టప్ కాదు ఈ ఓన్లీ నాన్ వెజ్ తినడం వల్ల. కాబట్టి ఈ విధంగా ఆహార లక్షణాలను కూడా కొంచెం మార్చుకొని సరైన సమయంలో నిద్రపోయి టైంకి మోతాదులో మందులు వాడుతూ ఉంటే ఈ హ్యూమన్ మెటాన్యూమా వైరస్ కూడా అంత ఇబ్బందిగా పెట్టదు మనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.